గాంధీ గారు నమస్తే అండి. మరి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా. లోకేష్ గారు మాటలు వింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అందరికీ నమస్కారం. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేయాలనే ఆలోచనతో వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలు తిరుగుతున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ తేవాలి, ఎవరి ద్వారాగా తేవాలి, ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని అనేది. ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆయన ఇష్టానుసారం చేసి ధ్వంసం చేశాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. కాబట్టి అదే లోకేష్ బాబు వీళ్ళు ఎంతో కష్టం చేస్తా ఇతర దేశాల్లో తిరుగుతున్నారు. ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి భాషలు వదిలిపెట్టి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే సదుద్దేశంతో తిరుగుతున్నారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తిరగట్లేదు. అంటే పబ్లిసిటీ స్టంట్ కోసమే తిరుగుతున్నారు, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అది పబ్లిసిటీ కావాల్సింది ఎవరికి? వైసీపీ వాళ్ళకి కనపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది ఎవరికి పబ్లిసిటీ కావాలని. పబ్లిసిటీ కావాలంటే చంద్రబాబు నాయుడు ఇతర దేశాలు పోవాలని మళ్ళీ ఇక్కడే చేసుకోవచ్చు పబ్లిసిటీ. అయితే ఆయనకు ఆ ఉద్దేశం కాదు, రాష్ట్రం ఎట్ట బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి తిరుగుతున్నారు. కానీ ఇంకొక ఉద్దేశమే కాదు, వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నారే తప్ప ఏ ఉద్దేశంతో కూడా వాళ్ళు పనిచేయట్లా. కేవలం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఇళ్ళగొడుకులు ఇద్దరు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, అట్నే పెట్టుబడులు తెస్తున్నారు. అసలు ఆయన మాట్లాడే భాష నీకు ఒక్క మాట అన్నా వచ్చాయా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒకసారి మాట్లాడవా ఇంగ్లీష్లో, నువ్వు చూడకుండా మాట్లాడు, నీ దమ్మేందో చూపిస్తా. నువ్వు కింద షిఫ్ట్ చూడకుండా నువ్వు మాట్లాడు. అదే లోకేష్ బాబు మాట్లాడతాడు మరి. ఎందుకంటే ఆయన ఉన్న నైజం అది, నీకున్న నైజం ఇది. నువ్వు కింద కాగితం చూసి మాట్లాడాలి ఏది మాట్లాడినా. మరి నేను కాక మన బాలకృష్ణ గారు ఏదో అసెంబ్లీలో మాట్లాడారు అంటున్నావు. అసలు దద్దమల్లారా, మీరే అసెంబ్లీని భ్రష్టు పట్టించింది మీరు, అసెంబ్లీలో నేర్పింది మీరు, అసలు వక్ర భాషతో మాట్లాడింది మీరు, బూతులు మాట్లాడింది మీరు అసెంబ్లీలో, సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో. అంటే తాగొచ్చి నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు బాలకృష్ణ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని ఎలా చూడొచ్చు అంటారు? తాగి ఏం తప్పు మాట్లాడో స్క్రిప్ట్ చూపించండి. ఆయన మాట్లాడి తప్పేంది? అయాల అట్లా జరగలేదు, ఇట్లా జరిగిందని చెప్పాడు. అదే ఆయన మాట్లాడిన మాటలకి జవాబు ఇచ్చాడు ఆయన. అంతేగాని తాగొచ్చేమన్నా నీకు అడ్డగోలుగా మాట్లాడా, అనవసరంగా మాట్లాడా, నిన్ను ఏమైనా తిట్టాడా, లేదా నన్ను ఏమైనా దుర్భషలాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చిగా మాట్లాడొద్దు మీరు. ఎవరైనా సరే తెలుసుకొని ఒక సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి ఎవడైనా సరే. అంతే తప్ప తాగొచ్చి మాట్లాడాడు మరి అది మాట్లాడి ఇది మాట్లాడి ఎవడు ఎందుకు మాట్లాడతారు తాగొచ్చి? ఏమన్నా మరి హైదరాబాద్ని డెవలప్ చేసింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే ఆ తర్వాత కాలక్రమేణా కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు కావాలని చెప్పుకుంటూ ఉంటాడు, అది నేను హైదరాబాద్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు నిజం తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? అసలు వాస్తవం తెలుసా నీకు? రాజశేఖర రెడ్డి గారు చేసింది కాదు, లేకపోతే చంద్రబాబు గారు అసలు హైటెక్ అనేది ఎవరు తీసుకొచ్చింది? రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు గారు అమలు చేశాడు. ఆయన ఎక్కడున్నానో పట్టుకొచ్చి ఆయన పేరేందో మరి ఎవరు గుర్తుంటాయి? ఆయన తీసుకొచ్చి అదంతా చూపించి బిల్ గేట్స్ని తీసుకొచ్చి అన్నీ చూపించి బిల్ గేట్స్ కోసం గంటల తరబడి కూర్చొని ఆయనతో మాట్లాడుకొని ఇక్కడ తీసుకొచ్చి హైటెక్ సిటీని ఆయన డెవలప్ చేశాడు. అంతే తప్ప మన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే నీలాగా దద్దమ్మలాగా అన్నీ చేయకుండా ఏది నేను 3 రాజధానులు చేస్తాను, మరి పోలవరం ఇప్పుడు కట్టను, అవి కట్టను ఈ కట్టని అట్లా చేయకుండా రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు అయితే మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు కానీ మరి అంతర్జాతీయ స్టేడియం కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఆయన అమలు చేసుకుంటూ వచ్చాడు. అంతే తప్ప నీలాగా ఎదవ మాటలు మాట్లాడాలి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తడానికి కూడా నువ్వు సరిపోవు. అర్థమైందా? మరి నువ్వేం చేశా? ఈయన రాజధాని కడతానే నీకు ఇష్టం లేదు, 3 రాజధానులు పేరు ఎత్తావు. ఎక్కడ లేని రాజధానులు 3 రాజధానులు పేరు ఎత్తి నువ్వు దద్దమ్మ మాటలు మాట్లాడి దద్దమ్మ పనులు చేసావు, అందరిని అరెస్టులు చేయించావు, నీ ఇష్టానుసారం చేసావు రాష్ట్రాన్ని. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎంతో సౌహృదయుడు. ఆయన మరి అసలు మన రాష్ట్రానికి వచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఈయన ముగ్గురే. నువ్వు 100 మాటలు మాట్లాడు, నువ్వు ఒక దద్దమ్మ మాటలు మాట్లాడతావు ఎందుకు? నువ్వు నీకు ఎవడో రాసిచ్చిన దాన్ని కాగితాన్ని చూసి మాట్లాడతావు నువ్వు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు లజ్జ ఉందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు
ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో. దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు నిన్ను అనకూడదు కానీ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అని కానీ సిగ్గు శరవ శివుని ఎత్తులు పెట్టింది నువ్వు, వక్ర భాషలతో మాట్లాడేది నువ్వు, ఎవరినేం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, ఏ సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడాలో తెలియదు. ఇక్కడ మాట్లాడిన సబ్జెక్ట్ ఏమో పోలవరం దగ్గర మాట్లాడతావు, పోలవరం దగ్గర మాట్లాడిన సబ్జెక్ట్ ఏమో కానీ వచ్చి నెల్లూరులో రైతుల దగ్గర మాట్లాడతావు. అది నీ నైజం అంతే తప్ప అసలు ఆ సిగ్గు శరం ఎవరికి నీకు లేదు. నువ్వు విడిచేసి కూర్చున్నావు, నువ్వు ఏమైనా చేస్తావు నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. నిన్నగా మనం చెబుతాం గూగుల్ ఎవరు తెచ్చారు, అమ్మాని 77,000 కోట్లు అమ్మాని పెట్టాడు పెట్టుబడి, గూగుల్ వాడు ఏం పెట్టాడు, అవన్నీ నేను చేశానని చెబుతున్నావు. నువ్వు చేశా దద్దమ్మ మాటలు మాట్లాడబాకపోయా. నువ్వు చేస్తే ఆయాల నీ పేరు పడిద్దిగా. నీ స్క్రిప్ట్లు మొత్తం చూపించడం నిన్నగా మన మూర్తి గారు దాంట్లో చూపించాడుగా, టీవీ5లో మొత్తం చూపించాడుగా. చూడండి, మనం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారుగా. ఎవడయ్యా నీకు చెప్పింది? అదానీ గాడు రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడా? తినడానికి వచ్చి రాష్ట్రాన్ని తిన్నాడు అదాని. అందరికీ తెలుసు ఆ సంగతి. పసిపిల్లాడినే చెబుతారు ఆంధ్ర రాష్ట్రంలో. అర్థమైందా? నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడేది నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనవసరమైన మాట మాట్లాడడం, సబ్జెక్ట్ తప్పుడు మాట్లాడడం, మరి వక్ర భాష అసలు మాట్లాడడం. ఆయన ఉన్న పరిధిలో నెంబర్ 1గా మాట్లాడతాడు ఆయన. అంటే ఇప్పటికీ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి టీవీ డిబేట్స్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి వల్ల ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి వచ్చింది రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది? రాష్ట్రాన్ని నాశనం చేయడం ఆయన వల్ల అయింది. కానీ రాష్ట్రాన్ని ఎక్కడ బాగు చేశాడో చెప్పను. పోలవరం ఏమన్నా ఒక 10% ఏమైనా పూర్తి చేశాడా? మరి రాజధాని ఏమైనా కట్టడాలు కట్టాడా? మరి 3 రాజధానులు అన్నాడు, ఎక్కడన్నా ఒక రాజధాని నిర్మాణం చేశాడా? ఆయన అన్నీ దద్దమ్మ పేక్ మాటలు. వాళ్ళ వైసీపీ నాయకులు మొత్తం పేకేవారమే.